మేము చాలా పెద్ద మేధావులం, భవిష్యత్ దర్శనం చేసుకుంటాం, అందుకని భవిష్యత్తు నేను ఊహించేట్లా చేసుకుంటానని చెప్పింది పాకిస్తాన్ గతంలో. ఇదే చైనా గతంలో జనాభా నియంత్రణ విషయంలో అదే దరిద్రాన్ని మనం కూడా ఫాలో అయ్యాం. కాకపోతే మన జనాలు పట్టించుకోలేదు. అక్కడ మాత్రం కఠినంగా కమ్యూనిస్ట్ దేశం కాబట్టి అణచివేసింది. ఒక్క బిడ్డ కంటే ఎక్కువ కంటే వాళ్ళకి కటాఫ్లు, రాయితీలు తీసేయడం, రకరకాల నానా నరకం చూపించింది. చివరికి అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఒక్కళ్ళనే కన్నారు. ఆ కన్నోళ్ళు అబ్బాయిలకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి అమ్మాయిలు తగ్గించేటప్పటికి అమ్మాయిల సంఖ్య తగ్గిపోయి ఇప్పుడు పెళ్లి కావాలంటే అమ్మాయిల కోరికలు, గొంతెమ్మ కోరికలు తీర్చలేక పెళ్ళిళ్ళే కావట్లా, ఒంటరిగా అవుతుంది. ఇంకో పక్కన పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒక్కళ్ళకి మించి గంటల, అంతకు మించి ఓపిక లేదంటున్నారు. అమ్మాయిలు ఇలా నాజుగ్గా పెరిగినటువంటి అమ్మాయిలు ఇద్దరు ముగ్గురిని నలుగురిని గనకపోతే ఇప్పటికే వృద్ధుల సంఖ్య 35% అయిపోయింది చైనాలో. ఆ యంగ్స్టర్స్ సంఖ్య తగ్గిపోతుంది, పనిచేసేవాళ్ళు కరువు అవుతున్నారు. ఇప్పుడు ఏంటయ్యా అంటే 3 ఏళ్లలో 12 లక్షల రూపాయలు ఇస్తుందట. ఏది మూడో బిడ్డను కంటే, రెండో బిడ్డను కంటే 6 లక్షలు ఇస్తుందట, మూడో బిడ్డను కంటే 12 లక్షలు ఇస్తుందట. దాదాపుగా నెలకి 43,000 రూపాయల దాకా ఇండియన్ కరెన్సీ రూపంలో డబ్బులు ఇస్తానని చెప్తోంది. మీరు అర్జెంటుగా పెళ్ళిళ్ళు చేసుకోండి, పిల్లల్ని కానండి, పెళ్లి చేసుకోబోయిన పిల్లల్ని కానండి అంటోంది. ఇక్కడ సమస్యల్లా ఏంటంటే 3 ఏళ్ళు ఇస్తుందంట, ఆ తర్వాత ఎవరు పెంచుతారు? మెయిన్ సమస్య భారతదేశంలోనైనా ఇక్కడ కూడా చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నారు, పిల్లల్ని కానండి, మీకు ఎందుకు మేము చూసుకుంటాం అన్నటువంటిది. ముందు విద్య, ప్రైవేట్ విద్య దుర్మార్గమైన కాస్ట్లీ, వైద్యం దుర్మార్గమైన కాస్ట్లీ, అక్కడ సేమ్. అట్లాంటప్పుడు భవిష్యత్తులో ఎవరు పోషిస్తారు వాళ్ళని? అది అతిపెద్ద సమస్య. కనేసి వదిలిపడేస్తే క్రిమినల్ కేసులు అవుతాయి, కనేసి పట్టించుకోకపోతే చుట్టూ ఉన్న సమాజం తూ అంటది. అట్లాంటప్పుడు వాళ్ళని సక్రమంగా పెంచాలా, ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఈ 2 ఏళ్ళు పోషిస్తాం, 3 ఏళ్ళు పోషిస్తాం అంటే ఇది అసలు పాయింట్.